హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఎవరైతే రేపు జరగబోయే టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారి కోసం అయితే ఈ ముఖ్యమైన వీడియో. దీంట్లో ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ గురించి మనం 30/30 ఎలా తెచ్చుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏ క్వశ్చన్స్ అయితే 2024 నుంచి ఈ 26 జనవరి వరకు వచ్చినాయో వీటి మొత్తాన్ని ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో అన్ని చూసాం. ఒకసారి ఇది 2014లో జరిగిన టెట్ ఎగ్జామ్లో జరిగిన ఈ వీడియోలో అయితే ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ వీడియో చూసే ముందు ముఖ్యంగా మీరు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 121 చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఐడెంటిఫై ద ప్లాంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ స్టోర్స్ ఇట్స్ ఫుడ్ ఇన్ ద స్టెమ్. అంటే ఇక్కడ కింది వాటిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించమంటున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రధానంగా వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు అనే పాఠ్యాంశంలో ముఖ్యంగా ఇక్కడ అడిగింది మనం కాండంలో ఆహార పదార్థం నిల్వ చేసుకునేవి ఏంటంటే ఇక్కడ చూసుకుంటే యాపిల్ అని ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ యాపిల్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా దోసకాయ అన్నారు, దోసకాయ కూడా రాంగ్ ఆన్సర్. కుకుంబర్, అదేవిధంగా ఇక్కడ బ్రింజాల్, వంకాయ. సో ఇవన్నీ మనకి కాండ రూపాంతరాలు అయితే కాదు. ఇక్కడ ఆహారం అనేది కాండంలో స్టోర్ అవ్వవు. సో ఇక్కడ మనం లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే టర్మరిక్ అంటుంది. ఇక్కడ టర్మరిక్ అంటే పసుపు. సో ఇక్కడ ఏమవుతుందంటే పసుపులో ఇక్కడ ఈ సంబంధించిన మొక్కల్లో, టర్మరిక్ మొక్కల్లో ఇక్కడ ఆహారం అనేది ముఖ్యంగా కాండంలో దాచుకోవడం జరుగుతుంది. దానివల్ల ఇది భూమిలో స్టోర్ అయ్యి కాండంలో ఆహార పదార్థాలను అయితే నిల్వ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి కాండ రూపాంతరానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, టర్మరిక్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ప్రీమోలార్స్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ అడల్ట్ పర్సన్స్. ఓకే, ఇక్కడ ఎవరైతే వయోజనుడిలో, మానవుల్లో ఉండే నమలు దంతాల సంఖ్య ఎంత అంటుంది. ఇక్కడ దంతం యొక్క అధ్యయనాన్ని డెంటాలజీ అంటాం. సో ఇక్కడ దంతాలు ముఖ్యంగా మనకి 2 రకాల దంతాలు ఉంటాయి. ఇక్కడ మిల్క్ టీత్ అంటాం, పాల దంతాలు అంటాం, నెక్స్ట్ పర్మనెంట్ టీత్ అంటాం. ఇక్కడ సో ఈ పర్మనెంట్ టీత్స్ మనకి టోటల్గా మనకి 32 ఉంటాయి. పాల దంతాలు అనేవి 30 ఉండడం జరుగుతుంది. ఈ పాల దంతాల్లో ముఖ్యంగా వీటి యొక్క దంత విన్యాసం, పాల దంతాల యొక్క దంత విన్యాసం, అదేవిధంగా అడల్ట్, ఓకే, సో ఇది పర్మనెంట్ టీత్స్ యొక్క దంత విన్యాసం 2 అడగడం జరుగుతుంది. సో దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ 2123/2123 ఇది అడల్ట్ డెంటల్ ఫార్ములా. 2123/2123. సో ఇక్కడ అడిగింది మనల్ని, ఇక్కడ చూసుకుంటే ఇవి ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి ఇక్కడ? సో ఇక్కడ మనకి అడిగింది ప్రీమోలార్స్ ఎన్ని ఉంటాయని అడిగారు ఇక్కడ. సో ఇక్కడ 2/2. సో 2/2 ఎంత? 4 × 2 వచ్చేసి మనకి టోటల్గా 8 అవుతుంది. మనకి ఇక్కడ టోటల్గా నమలు దంతాల సంఖ్య 8 అవుతుంది. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో ఈ డెంటల్ ఫార్ములా అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. కుంతకాలు, రదనికలు, అగ్ర చర్వనకాలు, చర్వనకాలు అంటాం. సో మనల్ని అడిగిందంటే ఇక్కడ నమలు దంతాల సంఖ్య ఎంత అడిగారు. సో అది ఆప్షన్ అనేది 8 అవుతుంది. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ చూసుకుంటే ముఖ్యంగా 2, 4, 8, 6 ఇచ్చారు. సో ఇక్కడ మనకి నమలు దంతాల సంఖ్య 8 అవుతుంది. సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ పాలదంతాల దంత విన్యాసం అడుగుతారు. పాలదంతాలు అనేది 20 ఉంటాయి. సో వీటి యొక్క డెంటల్ ఫార్ములా 2102/2102 అవుతుంది. సో ఇక్కడ టోటల్గా మనకి దంతాల యొక్క సంఖ్య 20 అవుతాయి. అదేవిధంగా 21 సంవత్సరాల తర్వాత మనకి విజ్డమ్ టీత్, జ్ఞానదంతం అనేది వస్తుంది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. జ్ఞానదంత వయసు 21 సంవత్సరాలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 123. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ 2 ఆప్షన్స్ మనకి ఆప్షన్స్ ఇచ్చారు. లిస్ట్ ఏ, లిస్ట్ బి ఇచ్చారు. ఇక్కడ వీటిలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటే సరికాని జతను గుర్తించమంటుంది. ఇక్కడ చూసుకుంటే ఎనర్జీ గివింగ్ ఫుడ్, శక్తినిచ్చే ఆహారం ఏంటంటే ఇక్కడ కార్బోహైడ్రేట్లు అనేవి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గ్రోత్ ఫుడ్ అంటే పెరుగుదలకు ఉపయోగపడే ఆహారం ఏంటంటే ప్రోటీన్లు, మాంసకృతులు, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆరోగ్య పరిరక్షణ కోసం అయితే మనకి విటమిన్లు అనేది సహాయపడతాయి. లాస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ ప్రేగు కదలికలు, బోవెల్ మూమెంట్స్ అనేవి డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించింది, ఖనిజాలకు సంబంధించింది అయితే కాదు. కాబట్టి మనకి సరికాని జత అడిగారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికానిది అవుతుంది. సో ఇది డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించింది. ఖనిజాలు అనేవి మనకి
తక్కువ సంఖ్యలో తక్కువ క్యాలరీస్లో అవసరం ఉంటాయి మనకి. ఇక్కడ ఖనిజాలు విటమిన్లు అనేవి మనకి ఫుడ్లో న్యూట్రియంట్స్ ద్వారా లోపలికి వెళ్తాయి మన బాడీలోకి. ఇవి సపరేట్గా తీసుకునే అయితే కాదు. ప్రేగు కదలికలు అన్నారు ఇక్కడ ప్రేగు కదలికలు బోవెల్ మూమెంట్స్ అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏంటి అన్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి గాలిలో ఉండే ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఇక్కడ నైట్రోజన్ అన్నారు. ఇక్కడ నైట్రోజన్ అనేది 78% ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ 78%. సో మనకి వాతావరణంలో గాలిలో ఎక్కువ పరిమాణాలు ఉండే వాయువు నైట్రోజన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చిన ఆప్షన్స్ కార్బన్ డైఆక్సైడ్ 0.03 ఉంటుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆక్సిజన్ అన్నారు, హైడ్రోజన్ అన్నారు. సో కార్బన్ మోనాక్సైడ్ అన్నారు. ఆక్సిజన్ కూడా ఇక్కడ చూసుకుంటే మనం 21% ఆక్సిజన్ అనేది ఉంటుంది. హైడ్రోజన్ అనేది తక్కువ సంఖ్యలో ఎక్కువ బరువు కలిగి ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ అనేది మనకి ఎక్కువ వాతావరణంలో పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూసుకుంటే మనకి గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు చూసుకుంటే నైట్రోజన్ అవుతుంది. ఇఫ్ ద పర్సన్ క్యాచెస్ ఫైర్ ద ఎస్డిఆర్ ఈజ్ ప్రిన్సిపల్. ద ఎస్డిఆర్ మీన్స్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి మంటలో అంటుకొని ఉన్నాడు. సో మనం ఎస్డిఆర్ సూత్రాన్ని అనుసరిస్తాము. ఎస్డిఆర్ అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇవి మనం 6th క్లాస్ బయోసైన్స్లో ఉండడం జరుగుతుంది, బయాలజీలో. ముఖ్యంగా ఇక్కడ ఎస్డిఆర్ అంటే ఏంటి, ఒక వ్యక్తి మంటలో అంటుకుంటే ఒకవేళ మంట అన్ఫార్చునేట్లీ ఏదైనా ఫైర్ అనేది అంటుకోవడం వల్ల ఒక ఎస్డిఆర్ సూత్రం అంటే ఏంటి, స్టాప్, డ్రాప్ టు రోల్ అని ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఎస్ అంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్టాప్, డి స్టాండ్స్ ఫర్ డ్రాప్, ఆర్ స్టాండ్ ఫర్ రోల్. అంటే ఇక్కడ చూసుకుంటే మనం ఎస్డిఆర్ని చూసుకుంటే స్టాప్, డ్రాప్, రోల్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. అయితే క్రింది వాటిలో సరైన వాక్యంను గుర్తించండి అంటుంది. ఇక్కడ ముఖ్యంగా పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి సంగ్రహించబడతాయి అంటుంది. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు. సో మనం చూసుకుంటే సూర్యుడి నుంచి సూర్యకాంతి అనేది ఎప్పటికీ తరిగిపోదు, నీరు కూడా ఎప్పటికీ తరిగిపోదు, గాలి కూడా ఎప్పటికీ తరిగిపోదు. కాబట్టి ఇవి ముఖ్యంగా మనం ఈ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సరైన వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఇక్కడ పునరుత్పాదక వనరులు ఇవి ముఖ్యంగా సూర్యకాంతి, సన్లైట్, వాటర్, విండ్ విల్ నెవర్ గెట్ ఎగ్జాస్టెడ్. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే సూర్యకాంతి నుంచి వచ్చే సన్లైట్ ద్వారా మనకి సోలార్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా వాటర్ నుంచి మనకు హైడ్రో పవర్ వస్తుంది, గాలి నుంచి మనకి విండ్ పవర్ వస్తుంది. సో ఇవన్నీ ఎప్పటికీ తరిగిపోయినగా చెప్పొచ్చు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ద లార్జెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏంటి అంటుంది. మనం చూసుకుంటే బోన్స్ యొక్క అధ్యయనాన్ని మనం చూసుకుంటే ఇక్కడ ఆస్టియాలజీ అంటాం. బోన్స్ యొక్క అధ్యయనాన్ని ముఖ్యంగా ఆస్టియాలజీ అంటాం. ఈ ఆస్టియాలజీలో ముఖ్యంగా మనకి 206 బోన్స్ అయితే ఉండడం జరుగుతుంది మానవుని యొక్క శరీరంలో. ఇది ఎముకలతో నిర్మితమైన ఒక గూడు. ఇవి మనకి బాడీకి సపోర్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 206 బోన్స్ అనేవి ఉంటాయి. ఈ 206లో అత్యంత పొడవైనది ఏంటంటే మనకి ఫీమర్ బోన్ అనేది అత్యంత పొడవైన ఎముకగా చెప్పొచ్చు. ఫీమర్ బోన్ ఇవి ఎక్కువ పొడవుగానే ఉంటుంది, అదేవిధంగా అత్యంత బలమైన ఎముకగా కూడా చెప్పొచ్చు. ఇది తొడ ఎముక కూడా చెప్తారు కాబట్టి ఇది ఫీమర్ అనేది అత్యంత పొడవైన మరియు బలమైన ఎముకగా చెప్పొచ్చు. నెక్స్ట్ అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక అంటే ఇక్కడ చూసి పక్కట ఎముకలు అంటున్నారు, ఇక్కడ రిబ్స్ అంటున్నారు. రిబ్స్ అనేది 3 రకాలుగా ఉంటాయి. ఇక్కడ ట్రూ రిబ్స్, ఫాల్స్ రిబ్స్, ఫ్లోటింగ్ రిబ్స్ అని ఉంటాయి. మోకాలి పటేలా బోన్ అంటాం. ఇది కూడా స్ట్రాంగెస్ట్ ఏం కాదు, పొడవైంది అయితే కాదు. తొడ ఎముక ఫీమర్ బోన్ అనేది లాంగెస్ట్ బోన్ అవుతుంది మన బాడీలో. అదేవిధంగా పిక్క ఎముక అంటున్నారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫీమర్ బోన్, ద లార్జెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ అండ్ స్ట్రాంగెస్ట్ బోన్ ఇన్ అవర్ బాడీ. నెక్స్ట్ 128 భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం. ఇక్కడ చూసుకుంటే మనకి 100% చూసుకుంటే 100%లో 97% అనేది మనకి సముద్రాల ద్వారా లభిస్తుంది నీరు అనేది.
2% అనేది మనకి నదుల ద్వారా లభిస్తుంది. దీంట్లో మొత్తంలో 1% మాత్రమే మనకి మంచినీటి రూపంలో లభిస్తుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ముఖ్యంగా 25 అన్నారు, 10% అన్నారు, 2% అన్నారు. సో ద పర్సంటేజ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అవుట్ ఆఫ్ ద వాటర్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్ ఈజ్, ఓకే, భూమిపై లభించే నీటిలో ముఖ్యంగా 1% మాత్రం 1% మాత్రం మనకి మంచినీటి రూపంలో లభిస్తూ ఉంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో మానవ రక్తంలో లేనిది ఏంటంటుంది. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మానవుల రక్తంలో ప్లాస్మా ఉంటుంది, ద్రవరూప కణజాలం, ప్లాస్మాతో పాటు కొంత మనకి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. వీటిలో ఫార్మ్డ్ ఎలిమెంట్స్లో ముఖ్యంగా మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఇవి 3 మాత్రమే ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అవుతాయి. చూసుకుంటే ఇక్కడ ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్, ఇవి 3 మన రక్తంలో అయితే ఉండడం జరుగుతుంది. లేనిది ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ డబ్ల్యూబీసీ, ఆర్బీసీ యొక్క ఫంక్షన్ ఏంటంటే శరీర భాగాలకు ఆక్సిజన్ సప్లై చేయడం, రక్తం ద్వారా హిమోగ్లోబిన్ సప్లై చేయడం, అదేవిధంగా ఇక్కడ తెల్ల రక్త కణాలు అనేవి మనకి శరీరానికి ఇమ్యూనిటీ పవర్, రోగనిరోధక శక్తిని ఇవ్వడం, అదేవిధంగా ప్లేట్లెట్స్ అనేవి రక్తం గడ్డగట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి 3 ఫంక్షన్స్. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రక్త ఫలికలు, ప్లేట్లెట్స్, సో ఇది రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి. కానీ ఇక్కడ లేనిది ఏంటి అంటే బ్లడ్లో లేనిది ఏంటంటే హెపాటోసైట్స్ అన్నారు. ఇక్కడ ఈ హెపాటోసైట్స్ అనేవి మనకి ముఖ్యంగా లివర్లో ఉండే సెల్స్. ఓకే, ఇవి హెపాటోసైట్స్ ఎక్కడ ఉంటాయంటే లివర్లో ఉంటాయి, బ్లడ్లో ఉండవు. సో కాబట్టి ఆప్షన్ 4 అనేది లేనిది. అంటే రక్తంలో లేని కణాలు ఏంటంటే ముఖ్యంగా హెపాటోసైట్స్ అనేవి రక్తంలో ఉండవు. ముఖ్యంగా ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి లివర్లో ఉంటాయి. ద స్టడీ ఆఫ్ లివర్ హెపటాలజీ అంటాం. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కస్క్యూటా ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఇక్కడ బంగారు తీగ దేనికి ఉదాహరణ. చూసుకుంటే దీన్ని పరాన్నజీవ మొక్కగా చెప్పొచ్చు. బంగారు తీగ అనేది మనకి చెట్ల భాగాలపై లేదా కొమ్మలపై ఏదైనా ఆధారానికి అంటపెట్టుకొని ఇక్కడ ఏ రకమైన లీవ్స్, ఆకులు ఉండవు. ఇక్కడ ముఖ్యంగా కాండం అనేది బలహీనంగా ఉంటుంది కాబట్టి వేరే ప్లాంట్కి ఆధారానికి అంటపెట్టుకొని జీవిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా ఎల్లో కలర్, గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి దీన్ని బంగారు తీగ అంటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్వయం పోషక జీవికి అయితే అస్సలు కాదు, ఇది పరాన్నజీవ మొక్కగా చెప్పచ్చు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే పూతికాహారం, సాప్రోఫైట్ అన్నారు. నెక్స్ట్ సహజీవనకారి అన్నారు, సింబాయోటిక్ అన్నారు. ఇవి కస్క్యూటా అనేది పరాన్నజీవ మొక్క. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి అన్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి గ్రీన్ హౌస్ వాయువులో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్. సో ఇక్కడ హైడ్రోజన్ అని ఇచ్చారు, క్లోరిన్ ఇచ్చారు, ఆర్గాన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే హైడ్రోజన్ రాంగ్ ఆన్సర్, క్లోరిన్ రాంగ్ ఆన్సర్, అదేవిధంగా ఆర్గాన్ అనేది రాంగ్ ఆన్సర్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా మీథేన్ CH4. సో కార్బన్ డైఆక్సైడ్ అండ్ CH4 అనేది, మీథేన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి గ్రీన్ హౌస్ కారణమయ్యే గ్రీన్ హౌస్ వాయువులు ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చినా, మీథేన్ ఇచ్చినా ఇవి 2 రైట్ ఆన్సర్స్ అవుతాయి. ఇంకొకటి మీథేన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 132 చూద్దాం ఒకసారి. ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్లు చేయడానికి సహాయపడతాయి. ఏరేషన్ హెల్ప్స్ టు ఆర్గానిజమ్స్ టు గ్రో అండ్ బ్రేక్ డౌన్ ద వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ది ఫాస్టర్. దిస్ ఈస్ అండ్ బయలాజికల్ ప్రాసెస్. ఇది ముఖ్యంగా ఈ ఏరేషన్లో సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలను వేగంగా కుళ్ళింప చేయడానికి ఉపయోగపడే ప్రాసెస్ ఏంటంటే మనకు ముఖ్యంగా బయలాజికల్ ప్రాసెస్ అంటాం. దీన్ని ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ భౌతిక ప్రక్రియ అన్నారు, ఫిజికల్ ప్రాసెస్ అన్నారు, బయలాజికల్ ప్రాసెస్ జైవిక ప్రక్రియ రైట్ ఆన్సర్ అవుతుంది. కెమికల్ ప్రాసెస్ రసాయన చర్య అయితే కాదు, ఇది క్లోరేషన్ ప్రక్రియ కాదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఇక్కడ జైవిక ప్రక్రియ, దీన్నే మనం బయలాజికల్ ప్రాసెస్ అని చెప్పవచ్చు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా కృష్ణ మరియు గోదావరి నదులు ఈ కనుమల్లో ఉద్భవించి సముద్రంలో వెంబడి డెల్టాలను ఏర్పరుస్తాయి. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మనకి కృష్ణ అండ్ గోదావరి ఇవి 2 రివర్. క్వశ్చన్ నెంబర్ 133 చూద్దాం. ఇక్కడ కృష్ణ మరియు గోదావరి నదులు ఈ కనుమల్లో ఉద్భవించి సముద్ర తీరం వెంబడి డెల్టాలను ఏర్పరుస్తాయి అంటారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా కృష్ణా డెల్టాలు అనేవి పశ్చిమ కనుమలు మరియు తూర్పు తీరం వెంబడి పయనిస్తాయి. సో ఇక్కడ కృష్ణా గోదావరి నదులు ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో ఉద్భవించి ఇవి సముద్ర తీరం వెంబడి
తూర్పు తీరం వెంబడి ప్రయాణించి ఇక్కడ డెల్టాలను ఏర్పరుస్తాయి. అంటే ముఖ్యంగా నదులు ముఖ్యంగా వెళ్ళి సముద్రాల్లో కలుస్తాయి. ఈ సముద్రాల్లో కలిసే దగ్గర డెల్టాలను అనేవి ఏర్పరచడం జరుగుతుంది. ఈ డెల్టాల వల్ల ఇక్కడ మేటలు ఏర్పడి ఇక్కడ మాంగ్రూవ్స్ మొక్కలు ఎక్కువగా పెరగడం జరుగుతుంది. మాంగ్రూవ్స్ అడవులు ముఖ్యంగా సముద్రాలు నదులు వచ్చేసి సముద్రంలో కలిసే దగ్గర డెల్టాలను ఏర్పరిచి ఒండ్రుమట్టి ఏర్పరిచి అక్కడ ముఖ్యంగా చూసుకుంటే మాంగ్రూవ్స్ మొక్కలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ కృష్ణా గోదావరి నదులు పశ్చిమ కనుమల్లో ఇక్కడ జన్మించి ఉద్భవించి మరియు అక్కడ నుంచి సముద్ర తీరం వెంబడి డెల్టాలను ఏర్పరుస్తుంది. తూర్పు తీరం వెంబడి డెల్టాలను అనేది ఏర్పరచడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగి ఉన్న జిల్లాలను గుర్తించినటువంటి ఇక్కడ నాగర్ కర్నూలు, జోగులాంబ, మహబూబ్ నగర్ ఇవి ఎక్కడ మనకి ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును ఏర్పరచుకోలేవు. సో ఇక్కడ చూసుకుంటే వనపర్తి, మహబూబ్ నగర్ అండ్ మహబూబాబాద్ ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఏ రకమైన సరిహద్దులు కలిగి ఉండవు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సూర్యాపేట, ఓకే సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ. సో ఇక్కడ మూడో ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ సూర్యాపేట, మహబూబ్ నగర్ అండ్ మహబూబాబాద్ ఇచ్చారు. సో ఇవి ఎక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు లేవు. కానీ ముఖ్యంగా ఖమ్మం చూసుకుంటే ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్కి దగ్గర సరిహద్దు బోర్డర్ కలిగి ఉంటుంది. సూర్యాపేట కూడా అదేవిధంగా నల్గొండ. సో ఇవి 3 జిల్లాలు మనకి ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అనేది 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాకతీయుల కర్ణాటకలో ఈ పాలకుల వద్ద సైనికులుగాను మరియు సామంతులుగాను ఉంటూ తమ రాజ్య స్థాపన ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పల్లవులు ఇచ్చారు, చోరులు ఇచ్చారు, బహమనీయులు ఇచ్చారు, నెక్స్ట్ గజపతులు ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు ఇక్కడ కాకతీయులు కర్ణాటకలో ఈ పాలకుల వద్ద అంటే కర్ణాటకలో ముఖ్యంగా కాకతీయులు వద్ద రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు అనేవి వీళ్ళ దగ్గర సామంతులుగా పనిచేయడం జరిగింది. ఆప్షన్ అనేది 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో రాష్ట్రకూటులు మరియు చాళుక్యులు కాకతీయులు కర్ణాటకలో వీళ్ళ దగ్గర రాష్ట్రకూటులు మరియు చాళుక్యుల దగ్గర అనేది సామంతులుగా పనిచేయడం జరిగింది. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు, ఇది కూడా ప్రీవియస్ బిట్ మనకి చూసుకుంటే ఇక్కడ డొమింగో ఫేజ్, ఇవి లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి అడగడం జరిగింది. ఈ డొమింగో ఫేజ్ అనే అతను ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడిగా చెప్పొచ్చు. ఎవరైతేనంటే ఇక్కడ డొమింగో ఫేజ్ అనేది ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకులు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించారు. సో ఇక్కడ హైదరాబాద్ నగరానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా, సో ఇతను నిజాం రాజుల్లో మొదటివాడు. సో ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షా రాజవంశానికి చెందిన కుతుబ్ షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే అతను ఈ రాజవంశానికి చెందినవారు. సో ఇతను హైదరాబాద్ నగరానికి ప్రణాళిక తయారు చేసి దానికి అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మహమ్మద్ కులీ కుతుబ్ షాని హైదరాబాద్ నగర ప్రణాళికను తయారు చేసిన వ్యక్తిగా చెప్పవచ్చు. సో ఇతను కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. సో ఇతను 7 నిజాంలో ఇతను ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను గుర్తించమంటుంది. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా లిబియాలోని ఆఫ్రికాలోని లిబియాలోని అజీజియా మరియు అంటార్కిటాలోని నివోస్తాక్ స్టేషన్. సో ఇవి 2 దగ్గర అత్యధిక ఉష్ణోగ్రతలు మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన 2 ప్రాంతాలుగా చెప్పవచ్చు. మన సోషల్ స్టడీస్లో 7th క్లాస్లో ఉంటాయి. లిబియాలోని అజీజియా మరియు అంటార్కిటికాలోని వోస్తాక్ స్టేషన్. సో ఇవి 2 అత్యధిక ఉష్ణోగ్రతలు అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కొంచెం ఎప్పుడు అడగని బిట్టు, ఇది కూడా ఒకసారి చూసుకుంటే ఎగ్జామ్కి పోయే ముందు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు మరియు పోలీస్ వివరణతో ప్రారంభం అవుతుంది. సో ఇక్కడ వస్తువుల కొనుగోలు సంబంధించి వివాదంలో కాదు. సో అదేవిధంగా ఇక్కడ యజమాని మరియు అద్దెదారు యొక్క అద్దె విషయంలో ఎఫ్ఐఆర్ అనేది నమోదు అవ్వదు. ఇతరులకు ఆస్తి నష్టం కలిగించడంలో ఎఫ్ఐఆర్ అంటుంది. కాబట్టి ఇక్కడ బంగారు దుకాణంలో బంగారం దొంగిలించినప్పుడు
అందుకు గాను హత్య గావించడం వల్ల ఇక్కడ అనేది ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది మన పోలీస్ స్టేషన్లో నమోదు అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ మర్డర్ ఫర్ ది సేలింగ్ గోల్డ్ ఫర్ ది షాప్ అంటే దుకాణంలోనే బంగారం దొంగిలించినందుకు గాను హత్య గావించడం వల్ల ఇక్కడ ఎఫ్ఐఆర్ అనేది నమోదవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం యొక్క నిబంధన కానిది ఏంటంటుంది. ఇక్కడ పాఠశాల మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం అన్నారు, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. కానీ మనకు కానిది ఏంటంటున్నారు ఇక్కడ వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల పట్ల వివక్షత మరియు సంబంధిత పద్ధతులు చూపకుండా ఉండడం, ఇది కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 3 చూద్దాం ఒకసారి. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు గాను లేదా పిల్లలు నిరంతరం గైహాజరు అవ్వడం వలన అదేవిధంగా తరగతుల పునరావృతం చేయడానికి కోసం పేరును తీసివేయడం, సో ఇవి విద్యా హక్కు చట్టం పరిధి కిందికి రానిది అవుతుంది. సో ఆప్షన్ అనేది 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అర్హత ఉన్న అభ్యర్థులకు మాత్రం ఉపాధ్యాయులను నియమించాలి, ఇది విద్యా హక్కు చట్టం సంబంధించింది అవుతుంది. కానీ మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, కానిది ఏంటంటే విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించి సరికానిది అడిగింది. కాబట్టి ఇక్కడ అదే తరగతిలో గైహాజరైన పిల్లలను తరగతుల పునరావృతం చేయడం, అదేవిధంగా ఫెయిల్ అయినందుకు గాను పిల్లల్ని నిరంతరం గైహాజరు అవ్వడం, అదేవిధంగా ఇలాంటివన్నీ మనకి విద్యా హక్కు చట్టం కిందకి రాని అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వాటిలో మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి. ఇక్కడ మున్సిపాలిటీలోనే దుకాణాలకు మరియు సినిమా టికెట్లపై పన్నును విధిస్తారు. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు జంతువులు మరియు వాహనాలపై పన్ను ట్యాక్స్ ఉంటుంది వీటికి కూడా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వాటర్ ట్యాక్స్, అదే నీటి సరఫరా చేసినందుకు కానీ ట్యాక్స్ విధించబడుతుంది. ఇవి 3 రైట్ ఆన్సర్స్ అవుతాయి. కానీ మనకి సరికానిది ఏంటి అంటే ఇక్కడ సరికానిది ఏంటంటే ముఖ్యంగా ల్యాండ్ మరియు రెవెన్యూ, అదేవిధంగా స్టాంప్ డ్యూటీ. సో ఇవి ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించిన విషయాలు కావు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 142. క్రింది వాటిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు ఎవరు అంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మండల పరిషత్, సో ఎంపీ మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ ఎంపీటీసీ అంటాం. ఇక్కడ చూసుకుంటే ఎంపీటీసీ అనేవారు నియోజకవర్గ ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అదేవిధంగా జిల్లా చైర్పర్సన్ ఆఫ్ ది జిల్లా పరిషత్, ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనేవారు ప్రజల యొక్క ఓట్లతో ఇక్కడ ఎన్నుకోబడడం జరగదు. సో ఇక్కడ మనకి నియోజకవర్గ ఓటర్ వచ్చి నేరుగా ఎన్నుకోబడని వారు, నేరుగా కాదు ఇక్కడ జరిగేది ఇండైరెక్ట్గా ఎన్నుకోబడడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నియోజకవర్గ ప్రజల చేత ఈ జిల్లా పరిషత్ ప్రాథమిక నియోజకవర్గ సభ్యుడు అంటే ఇక్కడ జెడ్పీటీసీ అంటాం. ఈ జెడ్పీటీసీ అనేవారు నియోజకవర్గ ప్రజలచే ఎన్నుకోబడతారు. అదే గ్రామ సర్పంచ్ కూడా ప్రత్యేక ఓట్ల పద్ధతి ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు ఎవరన్నారు. కాబట్టి ఇక్కడ జెడ్పీ చైర్పర్సన్ అనేవారు నియోజకవర్గ ప్రజల చేత ఎన్నుకోబడడం జరగదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ గౌతమ బుద్ధుని ప్రకారం దుఃఖం దీని వలన కలుగుతుంది అంటారు. ఇక్కడ గౌతమ బుద్ధుడు ముఖ్యంగా చూసుకుంటే కోరికల వలన దుఃఖం కలుగుతుందని చెప్తారు. ఇక్కడ విపరీతమైన కోరికల వలన దుఃఖం కలుగుతుందని చెప్పిన వారు ముఖ్యంగా ఇక్కడ గౌతమ బుద్ధుడు. సో ఇతను కోరికల వలన అత్యధిక కోరికల వలన దుఃఖం కలుగుతుందని చెప్పారు. కాబట్టి ఇక్కడ విపరీతమైన కోరికల వలన దుఃఖం కలుగుతుందని చెప్పిన వారు ముఖ్యంగా గౌతమ బుద్ధుడు. ఇతనికి సిద్ధార్థుడు అనే పేరు ఉంటుంది, సిద్ధార్థుడుగా చెప్తాం. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలల్లో మరియు అలల వల్ల ప్రభావితమై భూములలో పెరుగుతాయి అంటుంది. ఇక్కడ చూసుకుంటే నేను ప్రీవియస్ ఇవ్వడం జరిగింది, ఈ ప్రీవియస్ బిట్లోనే చెప్పాను దీని గురించి. ఏం చెప్పామంటే ఇక్కడ మడ అడవులు అని చెప్పేశాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైతే నదులు వచ్చి సముద్రాలు కలుస్తాయో అక్కడ మేట ఏర్పడి, అదేవిధంగా అక్కడ నల్లరేగడి నేలలు ఏర్పడి అక్కడ నుంచి మడ అడవులు అనేవి ఏర్పడడం జరిగింది. చిత్తడి నేలల్లో, బీచ్లలో, అదేవిధంగా ప్రభావితమైన భూముల్లో మడ అడవులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ముళ్ళ అడవులు అన్నారు. ఇవి ముఖ్యంగా నీటి ఆవాస ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో పెరగడం జరుగుతుంది. పొడి ఆకురాల్చే అడవులు అన్నారు, మడ అడవులు అన్నారు. సో ఇక్కడ మాంగ్రూవ్స్ అడవులు అనేవి ముఖ్యంగా నది సముద్రాల్లో కలిసే ప్రదేశాల్లో ఎక్కువగా పెరగడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.
అదే ఇక్కడ నుంచి మనకి 145 క్వశ్చన్ నుంచి మనకి మెథడాలజీ. సో మెథడాలజీలో క్రింది వాటి సరైన వాక్యాలను గుర్తించండి అన్నారు ఇక్కడ. సో ముఖ్యంగా వీటిలో చూసుకుంటే నియోజన పద్ధతిలో ప్రతి 2 భాగాలు ఉంటాయి అంటున్నారు ఇక్కడ. ప్రతి నియోజనలో దేర్ ఆర్ 2 parts in each assignment in the assignment method. ఇక్కడ నియోజన పద్ధతిలో ముఖ్యంగా 2 భాగాలు అనేవి ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈవీఎస్లోని తెలంగాణ రాష్ట్రంలో ఈవీఎస్ పాఠ్య పుస్తకాలకు వివిధ అంశాలకు చేర్చబడిన ఇది చేయండి అనే విభాగం కిందకి వస్తుంది. అంటే మనకి ప్రాక్టీస్ కిందకి వస్తుంది. ఇవి చేయండి అనేది ముఖ్యంగా ప్రాక్టీస్లో ఉంటాయి. దీనివల్ల ఏమైంది, ప్రొవైడింగ్ డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ది ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలను అందించడం అనేది జరుగుతుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 147 తరగతి 4లో మరియు విద్యార్థులు వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగాలు చేయడం, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణాల్లో కుటుంబాలు అనేక మార్పులు, అంటే కుటుంబ వ్యవస్థలో మార్పులు జరుగుతాయని చెప్పేసి మనకు ఒక చాప్టర్ ఉంటుంది ఈవీఎస్లో. సో చెప్పగలుగుతున్నాడు ఇది ఏ విద్యా ప్రమాణం అంటే ఇక్కడ కుటుంబంలో ఎవరైనా చేరినా కానీ, కొత్తవారు వచ్చినా కానీ, కొత్తవారు వెళ్ళిపోయినా కానీ కొన్ని మార్పులు అయితే రావడం జరుగుతుంది. ఇవి ప్రత్యక్షంగా చూడడం వల్ల వీటికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ విషయావగాహన అనేది విద్యార్థులు ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇండ్ల రకాలు అనే పాఠ్య బోధనలో ఈ క్రింది వాటిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుంది? ఇండ్ల రకాలు అనేక రకాల ఇండ్లు ఉంటాయి. అదేవిధంగా పూరిల్లు, రేగులిల్లు, అదేవిధంగా టెంపరీ హౌస్ కానీ పర్మనెంట్ హౌస్లో చూసుకుంటే ముఖ్యంగా ఈ పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఏ కృత్య విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని ఏర్పరుస్తుంది అంటే వీడియోలు తిలకించడం అంటుండు. దగ్గరలో ఇండ్ల వద్దకు అంటే ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి మనకి ఇండ్ల గురించి చెప్పేటప్పుడు 4 ఇండ్లు చూపించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండ్లు చూపించి, మనకి హౌసెస్ చూపించి దగ్గరలో ఇండ్ల వద్దకు క్షేత్ర పర్యటన గావించడాన్ని ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. వారిలో ప్రత్యక్ష అనుభవం కలగాలంటే ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి ఆస్వాదించడం వల్ల ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 149 చిత్రాలు, పటాలు సంబంధించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించమంటున్నారు. ఇక్కడ చూసుకుంటే చిత్రాలు, పటాల్లో ముఖ్యంగా కార్టూన్లను చిత్రాలు అని కూడా అంటారు. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పటంతో పోలిస్తే చిత్రం చాలా పరిధి చిన్నగా ఉంటుంది. సో నిజమే, పటంతో పోలిస్తే చిత్రం అనేది చాలా చిన్నగా ఉంటుంది. పటానికి పట భాష ఉంటుంది అన్నారు. ఇక్కడ చూసుకుంటే పటానికి పట భాష అనేది ఉంటుంది. చూసుకుంటే ఇవి 3 రైట్ ఆన్సర్స్ అవుతాయి. ఒకసారి చూద్దాం ఆప్షన్స్. ACD రైట్ ఆన్సర్ అవుతుంది. మనం చెప్పుకునే రైట్ ఆన్సర్. ఇక్కడ B అనేది ఒకటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ A, అదేవిధంగా C అండ్ D అనేవి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 150లో వెళ్ళే ముందు లాస్ట్ బిట్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లైక్ చేయడం వల్ల మిగతా వారికి అయితే ఈ వీడియో అనేది చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరి ఇలాంటి వీడియోలు మనకి రీచ్ అవుతూ ఉంటాయి, నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతూ ఉంటాయి. కాబట్టి సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బోధనా పద్ధతులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏదంటుంది? ఇక్కడ చూసుకుంటే బోధనా పద్ధతుల్లో ముఖ్యంగా మనకి ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అనేవి ఉంటాయి. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత పద్ధతుల్లో విద్యార్థులు వివిధ రకాల అభ్యసన కృత్యాల్లో చురుకుగా ఉంటారు. ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ప్రశ్నలు వేయడం, సమాధానం చెప్పడం ఒకే దిశలో, అంటే విద్యార్థి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఉంటారు, ఉపాధ్యాయుడు అనే వాళ్ళు అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ 4 చూద్దాం. బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ప్లే కీ రోల్ ఇన్ టీచర్ సెంటర్డ్ మెథడ్. అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారంటారు. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనేది నిష్క్రియాత్మకంగా, అంటే ఇక్కడ ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉంటాడు. ఇక్కడ ముఖ్యంగా మనకి విద్యార్థి కీలక పాత్ర ఉండదు. ఇక్కడ ఉపాధ్యాయుడి రోల్ ఎక్కువగా ఉంటుంది, విద్యార్థి రోల్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ సరికానిది ఏంటన్నాడు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టుమారోస్ ఎగ్జామ్.